నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, మైదాని చక్కగా జల్లెడ పట్టుకున్నానండి. దీంట్లో బేకింగ్ పౌడరు, కొంచెం బేకింగ్ సోడా కూడా, రెండు అది కొంచెం ఇది కొంచెం వేసి జల్లెడ పట్టుకున్నాను. ఎందుకంటే పిండి మొత్తంలో అట్లా వేసి జల్లెడ పట్టుకుంటే పిండి మొత్తంలో చక్కగా కలిసిపోతుంది, మనం అక్కడక్కడ నిలవండకుండా. అట్లనే షుగర్ అండి, నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇది 400 గ్రామ్స్ పిండి అండి. 400 గ్రామ్స్కి కొంచెం ఎంత 200 గ్రామ్స్ షుగర్ని నేను గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకొని వేసుకున్నాను. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానో మీరు ఎక్స్పెక్ట్ చేస్తే నాకు కామెంట్ చేయండి. నేను చేసేది కప్ కేక్స్ అండి. కప్ కేక్స్ కోసము పిండి రెడీ చేస్తున్నాను. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించిన వెంటనే మనము ఇట్లా ఇంట్లో స్పాట్లో చేసుకోవచ్చండి. కొంచెం అన్నీ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగానే అయిపోతాయండి. షుగరు, పిండి ఇప్పటి వరకు కలిపామండి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా 400 పిండికి 100 ml పెరుగు, 100 ml పాలు కలుపుతున్నానండి. అంటే ఒక గ్లాస్ పిండి తీసుకుంటే పావంతు పాలు, పావంతు పెరుగు కలుపుకోవచ్చండి. చక్కగా ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. 100 ml అంతా ఆయిల్ కూడా వేసుకుందామండి. ప్రతిదీ 1/4 లెక్కన 400 గ్రాముల పిండికి అన్నీ వేసి ఇది ఇప్పుడు మనం చక్కగా కలుపుకుందామండి. రండి, కలపటం కంప్లీట్ అయింది. ఫ్యూ డ్రాప్స్ లెమన్ కూడా వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ అంత లెమన్ కూడా వేసుకున్నాను. 400 గ్రామ్స్ మైదాకి 150 గ్రామ్స్ షుగరు, 150 గ్రామ్స్ పెరుగు, 150 ml పాలు పట్టినాయండి. 150 ml కుకింగ్ ఆయిల్ అన్నీ వేసి మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అన్నీ వేసి ఇలా కలుపుకున్నామండి. ఇట్లా సాగేటట్టు రిబ్బన్ లాగా కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలండి. అప్పుడే మనకి కప్ కేక్స్ బాగా పొంగుతాయి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కాబట్టి 10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇద్దాము. పాన్ని ప్రీహీట్ చేసుకుంటున్నానండి. నేను దీంతోనే బేక్ చేస్తాను. మొత్తం ఒక 7 కప్స్ దాకా దాంట్లో పడతాయండి. నేను ఈ పేపర్ కప్స్లో వేసుకుంటున్నాను. మనం దేంట్లో అయినా వేసుకోవచ్చు. ఒక్క దాంట్లో ఒక స్పూన్ వేసుకుంటే చాలండి, పొంగుతాయి కదా. ఇట్లా మనం ఈ 7 కప్స్లో ఒక్కొక్క స్పూన్ చప్పున వేసుకుందాము. ఇదేం బాగా పొంగేదాకా ఉంచక్కర్లేదండి. మనం ఎప్పుడైతే కలిపేసుకుంటామో వెంటనే కూడా చేసేసుకోవచ్చు. ఈ కప్స్ అన్నిట్లో హాఫ్ కంటే తక్కువే వేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్గా బాదం, కాజు 2 ముక్కలుగా చేసి ఈ చిన్న చిన్న పీసెస్ని దీని మీద కొన్ని వేసుకోవచ్చండి. మన ఇష్టం, ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే ఇవి వేస్తున్నాను. ఇట్లా అన్నిట్లో వేసేసుకుంటే పిల్లలు తినేటప్పుడు, ఇవి మా మనవాళ్ళ కోసం చేస్తున్నానండి, తినేటప్పుడు కొంచెం పలుకులు తగులుతూ టేస్టీగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా దీంట్లో ప్లేస్ చేసుకున్నాము. ప్రీహీట్ అయింది ప్యాను, అన్నీ ప్లేస్ చేసుకున్నామండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ స్లోగా బేక్ అవనిద్దాము. ఇది మూత పెట్టుకున్నాం కదండి, కంప్లీట్ అయిందో లేదో చూద్దాము. వావ్, చూస్తున్నారు కదా, బేక్ అయిపోయినాయండి. దీన్ని ఒక చాకో, టూత్ పిక్కో పెట్టి ఇట్లా కింద కంటే అతుక్కోకుండా ఉంటే మనకి, చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందా, అతుక్కోలేదు ఎక్కడ. ఇవి కంప్లీట్గా అయిపోయినట్టు. అయినప్పటికి కూడా వేడికి ఒక 2 మినిట్స్ ఉంచుతానండి నేను. అయినాయి కానీ ఒక 1 మినిట్ ఉంచి తీసేద్దాము. ఇవి అయిపోయినాయి కాబట్టి తీసేస్తున్నానండి. మనకేం చాకుకు కూడా అతుక్కోలేదు కదా, మనం టూత్ పిక్ అయినా చూసుకొని గుచ్చుకొని చూసుకోవచ్చండి. పేపర్ కప్స్తో టీకే కాకుండా ఎంత ఫెసిలిటీ ఉన్నో కదండి మనకి. ఇట్లాంటివి కూడా చక్కగా పిల్లలకి ఒక్కొక్క కప్పు ఇచ్చేయచ్చు, తీసేయాలని ఏం లేదు. వీటిలోంచి డిమౌల్డ్ చేయకుండానే చక్కగా చల్లారినాక ఎవరి కప్పు వాళ్ళకి ఇచ్చేయచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ వేడిగా ఉంది కదండి, దీంట్లో ఒక్కొక్కటి ప్లేస్ చేసుకుందాం. మళ్ళీ ఇట్లా మనం చాలా చేసుకున్నప్పుడు
వెంటనే పెట్టుకోవచ్చండి. నేను ఎట్లాగో ఫ్లేమ్ చాలా సిమ్ కంటే కొద్దిగానే ఎక్కువ పెట్టానండి, ఎందుకంటే మన క్వాంటిటీ మనం వాడే పాత్రలను బట్టి. అదే స్టీల్ అయితే కొంచెం హీట్ ఎక్కువ, పేపర్ కప్స్ కాబట్టి ఇవి కొంచెం లోగానే ఉంచుకున్నానండి. చూసారు కదా, మళ్ళీ 7 ప్లేస్ చేశాను. వీటిని ఇలా మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇదిగోండి సార్, 2 టైమ్స్ వేసేసాను. ఒక్కొక్కసారి 7 పట్టినాయి కదా, ఇవి 14 కప్స్. ఇప్పుడు మళ్ళీ 3rd టైం వేసినవి కూడా కంప్లీట్ అవ్వచ్చినాయి. వీటిని ఇప్పుడు టూత్ పిక్ గుచ్చి, ఇందాక నా చాకుతో గుచ్చి చూపించినా కదా, ఇప్పుడు టూత్ పిక్తో గుచ్చి చూద్దాము. కొంచెం అంటుకుంటున్నాయి కదా, అందుకని ఇంకొంచెం సేపు ఉంచుదాం ఈ వేడికి. ఇవి అయిపోయినాయేమో చూద్దామండి. మంచి స్మెల్ వస్తున్నాయండి. ఇవి అయిపోతే మంచిగా బేక్ అయిన వాసన కూడా వస్తాయండి. మనమేమీ టెన్షన్ పడక్కర్లేదు ఉడికినాయో లేదో అని. మంచిగా ఇట్లా టూత్ పిక్ పెట్టి కూడా ఇగో చూడండి, ఇప్పుడు అతకట్లేదు. ఇట్లా అతకకుండా ఉన్నా చాలు. మళ్ళీ వాసన కూడా మన ముక్కులు పుటాలకి మంచిగా స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇవి కంప్లీట్ అయినాయి, వీటిని తీసేద్దాము. అట్లనే నేను నెక్స్ట్ ఇలా మిగతాది మొత్తం ఒక బౌల్లో వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ప్లేస్ చేసుకుందాము. ముందు ఇవి తీసేద్దాము. ఇప్పుడు ఈ బౌల్లో వేసుకున్నది దీంట్లో ఇక మిగతాదంతా ఇట్లా దీంట్లో పెట్టేసుకున్నా అంటే నిదానంగా కొంచెం బాగా. చూశారు కదా, ఇదే ఫ్లేమ్లో నేను ఇవన్నీ బేక్ చేశానండి. చాలా తక్కువ పెట్టినా, మీకు చూడటానికి కొంచెం పెద్దగా కనిపిస్తుందేమో కానీ చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టిన. ఇంకొంచెం తక్కువ చేస్తే మరీ బాగుండదేమో అని ఇట్లా ఉంచిన. ఇట్లయితే పెట్టి మూత పెడుతున్నా. ఇది ఎట్లా అవుతుందో చూద్దాం. నేను కూడా స్టీల్ దాంట్లో వేయటం ఇదే ఫస్ట్ టైము. మనం స్టీల్ కప్స్లో వేసినప్పుడు అయింది కదండి, అట్లానే ఇది కూడా అవుతుంది. కాకపోతే కొంచెం స్లో ఫ్లేమ్లో చేసుకుంటే బాగుంటుంది. అట్లనే ఇవన్నీ చూశారు కదా, ఎట్లా కప్పులు పేర్చి పెట్టాను నేను. ఇవి బయట మా మనవడు వేద పాఠశాలలో చదువుతాడు, అక్కడ పిల్లలు ఎవరన్నా వీడు తినేటప్పుడు అడుగుతారు కదా, వాళ్ళ కోసం ఇట్లా కప్స్లో అన్నీ బయట ఇచ్చేందుకు చేశాను. అది మాత్రం మిగతాది ఇంట్లో పిల్లలు తింటారని అట్లా వేసేసాను. మనం ఇట్లా ఎవరికన్నా ఇవ్వాలనుకున్న కేకుల్ని ఇట్లా కప్ కేక్స్ లాగా చేసుకుంటే ఎవరి కప్పు వాళ్ళకి ఇచ్చేయచ్చండి. ఇవి చల్లారేదాకా ఇట్లనే ఉంచుతా, తర్వాత అన్నీ తీసి బాక్స్లో పెడతాను. మళ్ళీ రేపటిదాకా ఇట్లా మనం ఇచ్చేదాకా ఇట్లనే పెడితే బాగుండదు. చూసారు కదా, ఇప్పుడు తీసినవి ఇవన్నీ చల్లగా కావాలి. చల్లగా అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయండి. ఆ వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరు చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా వేయట్లేదండి. మీ అందరూ కప్ కేక్స్ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇది మంచి స్మెల్ వస్తుంది. ఎంతవరకు వచ్చినా అయిపోయిందండి. ఇది ఇంకా బాగా వాసన వస్తుంది. పైదాకా రెడ్డిష్ వచ్చేసింది, తీసేస్తున్నా. వేడి మీద ఉంటే ఇంకా అడుగున బ్లాకిష్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడైతే కరెక్ట్గా బేక్ అయింది. చూసారు కదా, ఇది కూడా ఇట్లా వేసుకున్నది కూడా మనకు చక్కగా కేక్ లాగా వచ్చేస్తుంది. చల్లారాలి. ఇట్లా వేడి మీద అయితే పచ్చిగా సగం సగం ఆఫ్ విరిగే అవకాశం ఉన్నది. అట్లా కాకుండా కొద్దిగా కూల్ అయ్యేదాకా మనం ఉంచుకోవాలి. చూసారు కదా, కప్ కేక్స్, మామూలు కేక్, ఇట్లా ఎన్ని రకాలుగా అయినా మనం బేసిక్ పిండి నేర్చుకుంటే కలపటము ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరూ ఒక లైక్ వేయండి. అట్లనే కామెంట్ ఒకటి పెట్టండి. మీరు ఎంతవరకు చూసారో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.